బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొడుతోంది. దాదాపు 2 గంటలకు పైగా నాన్ స్టాప్ గా కురుస్తోంది వాన. మియాపూర్, చందనగర్ ఏరియాలో వర్షం దంచుకొడుతుంది. గచ్చిబౌలి, మాధాపూర్, కొండాపూర్, రాయదుర్గం, కొత్తగూడ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంచకుట్ట, అమీర్పేటలో భారీ వర్షం కురిసింది. దీంతో పలు కాలనీల్లో వర్షపు నీరు చేరింది. రాకపోకలకు అంతరాయం కలిగింది. అటు గచ్చిబౌలి, చందనగర్, మియాపూర్, పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, బీహెచ్ఈఎల్లో ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతుంది. ఇటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పారు. జీహెచ్ఎంసీ, పోలీసు, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రోడ్డుపై నీరు నిల్వ లేకుండా చూడాలని ట్రాఫిక్ సిబ్బంది, అలాగే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని, అటు విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సీఎం సూచించారు. అటు గ్రేటర్ సిటీతో పాటు అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితి సమీక్షించాలని సీఎస్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. లైవ్ లో వాసు. ఇటీవల కాలంలో కూడా హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ తో పరిధిలో అన్ని విభాగాల అధికారులకు సంబంధించి కూడా అందుబాటులో ఉండాలని కూడా జిహెచ్ఎంసీ, పోలీసు, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో కూడా కలిసి పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని కూడా ట్రాఫిక్ సిబ్బంది, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని కూడా ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. వర్షాలు కురుస్తున్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సీఎం కోరారు. ఇక గ్రేటర్ సిటీతో పాటు అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షించాలని కూడా సిఎస్ కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో కూడా కొన్ని జిల్లాల్లో అతి భారీగా వర్షాలు పడినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక అన్ని రకాలుగా ఎవరైతే రైతులతో పాటు ముందస్తుగా ఈ పడ్డటువంటి వర్షాల కారణంగా కూడా సీజనల్ జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. సీజనల్ వ్యాధులకు సంబంధించి జ్వరాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. వైద్య ఆరోగ్య శాఖను కూడా ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు ఏరియా ఆసుపత్రుల్లో కూడా వైద్యులతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి మందులు కూడా అందుబాటులో ఉంచాలని కూడా కోరారు. ఇక రైతులకు సంబంధించి ఎప్పటికే 90% కొనుగోలు చేశారు వడ్లకు సంబంధించి. ఇక మిగతా వడ్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా అధికారులు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి ఆ సమాచారం తెలుసుకుని కూడా అక్కడ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఈ రోజు అయితే సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే వాతావరణ శాఖకు సంబంధించి ఇచ్చినటువంటి ఆదేశాలను ఎప్పటికప్పుడు కూడా వాటిని ఫాలో అవుతూ కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.